వేరే మహిళ మోజులో పడి తనను దూరం పెడుతున్న భర్తకు దేహశుద్ధి చేసింది ఒక యువతి. ప్రియురాలితో కలిసి రూమ్లో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన కాపురంలో చిచ్చు పెట్టిన మహిళతో పాటు భర్తకు దేహశుద్ధి చేసింది. విశాఖకు చెందిన యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక యువకుడు స్పాలో పరిచయమైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను పట్టించుకోకుండా దూరం పెట్టాడు. ప్రియురాలికి విలువైన గిఫ్ట్స్ ఇస్తూ ఏకంగా ఒక రూమ్ తీసుకుని కాపురం పెట్టాడు. దీంతో బంధువులతో కలిసి తన భర్త ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ను రోడ్డుకి ఇచ్చింది యువతి. ఒకే రూమ్లో కలిసి ఉన్న భర్త అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, ఈ ఘటన విశాఖపట్నంలోని సీతంధర ప్రాంతంలో చోటు చేసుకుంది. 2020 సంవత్సరంలో ప్రేమ పెళ్లి చేస్తున్నారు వివేక్, అదేవిధంగా ఆమె భార్య కూడా. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న అనంతరం ఈ మధ్యకాలంలో స్పా సెంటర్ లో మధు అనే యువతి పరిచయం అయింది వివేక్ కి. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త అక్రమ సంబంధంగా చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి రావడం మానేసి ఏకంగా మధుతోనే ఉండిపోవడం, మధుతోనే చట్టపట్టలు వేసుకుని బీచ్లకి అదేవిధంగా మిగిలిన ప్రాంతాలకు తిరగడం కూడా గమనించిన భార్య పక్కగా రెక్కి మీద రెడ్ హ్యాండ్ గా మరో యువతితోటి అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో వారి ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండ్ గా ఈరోజు తెల్లవారుజామున వివేక్ ను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అక్రమపరమైన కథలతో వెళ్లి ఆ ఇద్దరికి కూడా దేవశుద్ధి చేసిన సిచ్యువేషన్. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు మరొక యువతితో గడుపుతావా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసింది. విశాఖపట్నంలో వరుస ఇలాంటి ఘటనలు అంటే ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే మిస్ వైజాగ్ నక్షత్ర ఘటన మరొకటి ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస అక్రమ సంబంధాలు ఈ విధంగా ఇల్లీగల్ అఫైర్స్ తోటి సమాజం అంతా చెడిపోతుందని కూడా నిపుణులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇలాంటి ఘటనలతోటి చిన్నారులపై కూడా ఇలాంటి ప్రభావం పడే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రేమ వ్యవహార నేపథ్యంలో ప్రేమ పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అక్కడి నుంచి మరి అక్రమ సంబంధాల బారిన పడకపోతే ఆ ప్రభావం పిల్లలపై కూడా పడుతుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.